టెక్వేద ఛానల్కి స్వాగతం. గత వీడియోలో మొదటి 3 శ్లోకాలను మనం డీకోడ్ చేసుకున్నాం కదా. ఈరోజు 6, 7, 8 శ్లోకాలలో ఉన్న కాస్మిక్ రహస్యాలను మనం ఈరోజు డీకోడ్ చేసుకుందాం. 6వ శ్లోకం. అప్రమేయో హృషికేశః పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మా మనుత్వష్ట స్తవిష్ట స్థవిరో ధ్రువ. అంటే ఇన్ఫైనైట్ మెజర్మెంట్ అని. దీన్ని ప్లాంక్ స్కేల్ లేదా మోడ్రన్ సైన్స్ ఇంకా కొలవలేని అనంతమైన దూరాలతో పోల్చబడింది అని మనం చెప్పవచ్చు. అంటే ఇంద్రియాలకు అధిపతి అన్నమాట. మన శరీరంలో ఏ విధంగా సెన్సార్లన్నిటిని మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుందో అలానే ఈ విశ్వంలో ఉన్న అనంత కోటి బ్రహ్మాండ భాండాలని, అనంత కోటి మల్టీవర్సుని ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు అని అర్థం. పద్మనాభ అంటే నాభి యందు పద్మము కలవాడు. దీనికి అర్థం ఏంటంటే సైన్స్లో ఈ యూనివర్స్ అన్నిట్లకి ఒక సెంటర్ పాయింట్ లాంటి వాడు అని. అమర ప్రభువు అంటే దేవతలందరికీ ప్రభువు. విశ్వకర్మ ఈ విశ్వాన్ని డిజైన్ చేసిన ఒక సుప్రీం ఆర్కిటెక్ట్. ఏమిటంటే విశ్వం అనేది ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేయబడింది. ఇది యాదృచ్ఛికంగానో ర్యాండమ్గానో పుట్టలేదు. ఇది ఒక సుప్రీం ఇంటెలిజెన్స్ వల్ల సాధ్యమైంది అని అర్థం అన్నమాట. అంటే సర్వజ్ఞుడు అంటే యూనివర్స్ అంతా ఉన్నవాడు, ది ఆమ్ని ప్రెజెన్స్ అన్నమాట. త్వష్టః అంటే రూపాలను సృష్టించేవాడు. ఏ విధంగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా క్రియేట్ చేస్తుందో అదే విధంగా ఈ విశ్వంలో ఉన్న జీవరాశులన్నిటిని ఆయనే క్రియేట్ చేస్తూ ఉంటాడు. స్తవిష్టః అంటే అతి పెద్దవాడు. అంటే ఇది ఎట్లా అంటే ఒక మ్యాక్రోస్కోపిక్ రూపం అన్నమాట. స్థవిరో ధ్రువ పురాతనమైన వాడు లేదా శాశ్వతమైన వాడు అన్నమాట. అంటే ఇమ్మోర్టల్ ఫామ్ అని. 7వ శ్లోకం. అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూత త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. అంటే డార్క్ మ్యాటర్ లాగా ఆయన ఉనికిని మనం నేరుగా చూడలేమన్నమాట. సో డార్క్ మ్యాటర్ మనం చూడటానికి ఏవైతే పరికరాలు కావాలో అలాగే ఆయన్ని చూడాలంటే తపస్సు, ధ్యానం, ఆయన మీదే మనసు నిమగ్నం చేసుకోవటం లాంటివి చేయటం వల్ల మాత్రమే ఆయనని చూడగలము. శాశ్వత అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. హీ ఈస్ ద ఎటర్నల్ పర్సన్. కృష్ణ అంటే ఆకర్షించేవాడు. ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవరాశుల్ని ఆయనే ఆకర్షిస్తూ ఉంటాడు. లోహిత అంటే ఎర్రని కళ్ళు కలవాడు అని అర్థం. దీనికి సైంటిఫిక్ ఫామ్ ఏంటంటే యూనివర్స్లో ఉన్న గెలాక్సీల్ని మనం చూస్తే అవి ఎలా ఉంటాయి, ఒక మండుతున్న కన్నులాగా ఉంటాయి. సో ఇలాంటి మండుతున్న కళ్ళు వేల కోట్లు ఎన్నైతే ఈ విశ్వంలో గెలాక్సీస్ ఉన్నాయో ఆ గెలాక్సీస్ అన్నీ తానే అని అర్థం. లోహిత అంటే. ప్రతర్దన అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసు కదండి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఏం చెప్తుంది? ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అని. అంటే డిజార్డర్నెస్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అని. కానీ ఈ డిజార్డర్నెస్ ఆఫ్ యూనివర్స్ని కూడా అంతమొందించగలవాడు అని అర్థం. భూతః పరిపూర్ణమైన వాడు అంటే కంప్లీట్లెస్ అన్నమాట. మనకి ఒక ఐడియల్ గ్యాస్ లా ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి ఐడియల్ గ్యాస్ లాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని దీని అర్థం అన్నమాట. త్రికకుద్ధామ అంటే 3 లోకాలను పాలించేవాడు అని. పవిత్రం మంగళం పరం అత్యంత పవిత్రుడు మరియు శుభప్రదుడు అని అర్థం. ఈశానః ప్రాణదః ప్రాణో
జ్యేష్ఠః శ్రేష్ఠः ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. అంటే సమస్త భూతాలను శాసించేవాడు, ది కంట్రోలర్ అనమాట. అంటే ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవరాశిని, సమస్త ప్రాణుల్ని ఆయనే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దానికి కొనసాగింపుగానే ప్రాణదహ అంటే ప్రాణం ఇచ్చేవాడు, లైఫ్ సోర్స్ అనమాట, పవర్ సోర్స్. మనకి ఏ విధంగా అయితే మన ఎలక్ట్రానిక్ వస్తువులకి, ఎలక్ట్రికల్ వస్తువులకి ఒక పవర్ కావాలో, అలాగే మన జీవరాశులందరికీ పవర్ ఇచ్చేవాడు, పవర్ సోర్స్ లాంటి వాడు అని అర్థం. జ్యేష్ఠ శ్రేష్ఠ అంటే అందరికన్నా పెద్దవాడు మరియు ఉత్తముడు. ప్రజాపతి ప్రజలందరికీ ప్రభువు. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, కంట్రోలర్ లాంటి వాడని. సో ఆయనే కంట్రోలరు, ఆయనే కమాండర్ కూడా అన్నమాట. హిరణ్య గర్భ అంటే ఏంటంటే ది గోల్డెన్ ఎగ్ అని, ది గోల్డెన్ కోర్ లేదా. సో మనం బిగ్ బ్యాంగ్కి ముందు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, యూనివర్స్ అనేది ఒక సింగులారిటీకి దగ్గరగా ఉంటుందని. సో ఆయన సింగులారిటీ, హీ ఈస్ ద సింగులారిటీ ఆఫ్ ది యూనివర్స్ ఆర్ మల్టీవర్సెస్. ఒక్కలో చెప్పాలంటే ది సోర్స్ కోడ్ ఆఫ్ యూనివర్స్ అన్నమాట. హిరణ్య గర్భ అంటే భూగర్భ అంటే భూమిని కూడా తన గర్భంలో ఉంచుకునేవాడు అని అర్థం. మాధవ మాధవ అంటే హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న సమస్త నాలెడ్జ్కి, సమస్త టెక్నాలజీలకి, సమస్త సైన్స్కి, అన్నిటికీ ఆయనే మాస్టర్ అని అర్థం. మధుసూదన అంటే మధు అనే రాక్షసుడిని సంహరించినవాడు, ఈవిల్ కిల్లర్. అంటే నెగటివ్ ఎనర్జీని లేదా డార్క్ ఎనర్జీని కూడా అంతమొందించగలవాడు. చూశారు కదండి, ఈ శ్రీ విష్ణు సహస్రనామం అంటే ఇది కేవలం భక్తి మంత్రం మాత్రమే కాదండి, ఈ విశ్వం యొక్క రహస్యాలలో దాచుకున్న ఒక అద్భుతమైన కాస్మిక్ కోడ్ అనమాట. సో మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.